హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ను ఆదిధ్వని అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడానికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు వీసీ నిత్యానందరావు. మాజీ ఉద్యోగి తిరుమలరావు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ వ్యక్తులు సంస్థలకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ప్రస్తుతం నాంపల్లిలో హాస్టల్ సౌకర్యం లేని డే స్కాలర్స్తో 12 కోర్సులు నడుస్తున్నాయన్నారు వీసీ నిత్యానందరావు. వందలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్టీఆర్ ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్ సెంటర్, జ్యోతిష్ శాస్త్రం క్లాస్ రూమ్స్ వంటివి ఉన్నాయన్నారు. విశ్వవిద్యాలయం ఒకే చోట ఉండాలనే నిబంధన ఇక్కడ లేదన్నారు వీసీ నిత్యానందరావు. పరిపాలనా సౌలభ్యం, విద్యా అవసరాల కోసం వివిధ విభాగాలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయడం దేశంలోని చాలా యూనివర్సిటీల్లో ఉందని చెప్పారు. మాజీ ఉద్యోగి తిరుమలరావుకు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యకలాపాలు, కోర్సులపై అవగాహన ఉన్నా వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు.